Hi Laddu, hope you're doing good. Back with yet another video. Actually today ఇట్లా చిన్న ఇన్సిడెంట్ జరిగింది. వేరే ఆర్గ్యుమెంట్స్ అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే మన ఇద్దరి గురించి మీ ఇంట్లో తెలిసినప్పుడు ఎంతో మాట్లాడినారండి, ఎన్నో మాట్లాడినారు. ఎంతో పెద్ద కోల్డ్ వార్ జరిగింది నీకు మీ ఇంట్లో. బట్ నెవర్ షేర్ ఇట్ విత్ మీ నెవర్ షేర్ యువర్ పెయిన్. ఒక్కదానివే పట్టదు. ఆ రిగ్రెట్ నాకు ఎప్పటికీ ఉండిపోయింది. ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉండేది. ఒక్కతే పడింది, ఒక్కదాన్ని మాటలు పడింది. ఎప్పుడు నా దగ్గర అనుకోలేదు, నాకు చెప్పుకోలేదు, నాతో షేర్ కూడా చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళు ఎన్నెన్ని మాటలు ఉంటారు ఇమాజిన్ చేసుకుంటే. ఎన్నోసార్లు నాకు చాలా బాధ వేసేది. లైక్ నన్ను ప్రేమించింది అనే ఒక్క థింగ్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎన్ని మాటలు పడిందో, ఎన్ని బాధలు అనుభవించింది, ఎన్నిసార్లు చెప్పుకోలేక ఏడ్చింది, ఎన్నిసార్లు తట్టుకోలేని సిచ్యువేషన్ ఎన్నో ఎదుర్కొందో అనే బాధ నాకు చాలాసార్లు వచ్చింది. ఎన్నోసార్లు బాధపడ్డా ఒక్కడిని. యాజ్ ఏ గర్ల్ ఫ్రెండ్గా నువ్వు తప్పు చేయలేదు, యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పులేదు. బట్ ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయలేము. ఇక్కడ ఎవరిది తప్పు కాదు. ఎవరి పర్స్పెక్టివ్ నుంచి దే ఆర్ రైట్. మీ పేరెంట్స్గా వాళ్ళు అలా రియాక్ట్ అవ్వడంలో దట్స్ వేర్ దే షో హౌ మచ్ దే లవ్ యూ అండ్ హౌ మచ్ దే కేర్ ఫర్ యూ. అట్ ది సేమ్ టైం గర్ల్ ఫ్రెండ్గా నువ్వు నాతో కలిసి ఉండడంలో దట్స్ వేర్ యూ హ్యావ్ షోన్ యువర్ లవ్. I know if everything had went well, how much mad you would have been in love with me. But అంత పిచ్చి ప్రేమ ఉండేదో I could sense it, Landu. I could see it. I know I want my way. I know my way. నన్ను ఎంత ప్రేమించావో, నా మీద ఎంత కేర్ చూపించావో అవన్నీ నేను మర్చిపోలేను లడ్డు. అంత ఈజీగా మర్చిపోలేను. అట్ ది సేమ్ టైం నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. ప్రాపర్ పడుకోలేకపోతున్నా తెలుసా లడ్డు. ఒకటే బాధ. ఎంత ఇబ్బంది పెట్టాను తన్ని. నా వల్ల ఎన్ని మాటలు పడింది, ఎన్ని ఇబ్బందులు పడింది. ఇప్పటికీ వదిలేసాను. వదిలేయడం అంటే దూరంగా ఉన్నాను, కానీ ఇంట్లో వాళ్ళు తను ఎలా చూసుకుంటున్నారు, ఇప్పటికీ అలానే ఇబ్బంది పడుతున్నారు, మాటలు అంటున్నారు, లేదంటే అన్నీ మర్చిపోయి తను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇదే బాధ. ఈ బాధ వల్ల రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు. నైట్ 12:30కి పడుకుంటే ఎర్లీ మార్నింగ్ 3కి షార్ప్గా మెలకు వచ్చేస్తుండాలి. పడుకోలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. అలా కూర్చొని బాధపడ్డం తప్ప, ఏదో ట్రాన్స్లో ఆలోచిస్తూ కూర్చోవడం తప్ప ఏం చేయలేకపోతున్నట్టు. ప్రేమ చూపించాను, కొంచెం జాగ్రత్తగా ఉంటే తప్పులు వెనక్కి తీసుకొని ఉంటే ఇలాంటి అమ్మాయి నా జీవితంలో రావడం నా అదృష్టం లడ్డు. ఎంత ప్రేమ నాకు కురిపించడం నా అదృష్టం. కానీ నా దరిద్రం ఎంత బాగుంది అంటే, ఇలా వచ్చిన నువ్వు అలా వెళ్ళిపోయి, కానీ ఎప్పటికైనా తిరిగి వస్తావు ఒక చిన్న హోప్ లడ్డు. ఎప్పటికైనా నేను మోహన్ అవ్వలేకపోతున్నా లడ్డు. అవ్వలేను కూడా, ఎందుకంటే నిజంగా ప్రేమించాను కదా. సరదా ప్రేమించి ఉంటుంది, చాలా ఈజీ అయ్యి ఉండేదేమో. బట్ లేదు కదా. నువ్వు ప్రేమించింది అలాంటికో అని కాదు వెళ్ళట్టు. అంతేసిగా మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోవడానికి. మిగతా ప్రేమించింది అంటే వాళ్ళు ఎంతో కొంత మాట్లాడుతుంటారు కదా. వాడు అంత అల్లాటప్పుడు అయితే అయ్యి ఉంటుంది కదా. ఏది ఏమైనా కానీ నువ్వు ఉంటే బాగుంది అనిపించింది అట్టు నా జీవితంలో. ఇంక లోపల నా బాధకి నాకు మాట్లాడి రావట్లేదు. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, దట్ నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నాకు అర్థమవుతుంది. ఎన్ని మాట్లాడబడ్డావో, ప్రత్యక్షంగా వినకపోయినా పరోక్షంగా గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధ వేస్తుంది. నా వాళ్ళు ఎన్ని మాటలు పడిందో, ఎన్ని మాటలు అని ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఏది ఏమైనా నిన్ను మాత్రం మర్చిపోలేనట్టు. నేను ప్రేమించినట్టుగా నేను ఇంకెవరిని ప్రేమించలేను కూడా. యూ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ లడ్డు, దట్ నో వన్ కుడ్ ఎవర్ ఫుల్ఫిల్ దట్, ఓన్లీ యూ క్యాన్. అండ్ నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను, అవ్వను కూడా. ఐల్ వెయిట్, చూద్దాం. ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఐల్ వెయిట్. బట్ ఈ బాధలో ఉన్న బతుకుతాను, కానీ మూవ్ ఆన్ అవ్వడానికి మాత్రం నేను రెడీగా లేనట్టు.
ఇచ్చే ప్రేమ నేను మర్చిపోలేను. అంటాలట్టు ఐ లవ్ యూ అండ్ ఎవ్రీ యూనివర్స్.